దేశంలో రానున్న రోజులలో మతోన్మాదుల మెడలు వంచేది కమ్యూనిస్టులేనని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో పార్టీ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తక్కలపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవలే దేశంలో అనేక రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడించడంలో చతికిల పడిందని అన్నారు. చీలిపోయిన కమ్యూనిస్టులు సైతం ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ప్రజలు కమ్యూనిస్టు వైపు చూస్తున్నారని, దేశంలో మతోన్మాద శక్తులు ఎదుర్కొనేందుకు కమ్యూనిస్టులే ముందు నిలిచారని అన్నారు. తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సిపిఐ శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో పార్టీ జిల్లా నాయకులు, మండల కార్యదర్శులు, ప్రజా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులకు పార్టీ సాహిత్యం, బుక్లెట్లను, మెమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు శ్రీనివాస్, సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు భిక్షపతి, రాములు, వేల్పుల సారంగపాణి, రవి, అశోక్, నర్సయ్య, సుందర్ రెడ్డి, రాములు, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.